వివాదమా అని చెప్పలేము. అలా అని ఇద్దరి మధ్య ఏదైతే విభేదాలు తలెత్తాయా అని చెప్పలేము. కానీ డాక్టర్స్ మధ్యలోనే అటు బీడీఎస్ డెంటల్కి సంబంధించిన వైద్యులు కావచ్చు, దాంతో పాటుగా డెర్మటాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య కూడా కొంత పొరపచ్చలు ఏమైనా వచ్చాయా అనేది మాత్రం కొంత అనుమానం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే కాస్మెటిక్స్ పరంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని వారి యొక్క అభిప్రాయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేయొద్దని కూడా వారు కోరుతా ఉన్నారు. ఇంతకీ ఈ అంశం ఏంది? ఒక రకంగా కొంత క్రిటికల్గా ఉంది, కొంత సెన్సిటివ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ డెర్మటాలజిస్ట్ పుట్టా శ్రీనివాస్ గారు, ఎక్స్ డిఎంఈ కూడా ఆయన పనిచేశారు. వారితోనే మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏందంటారు? అసలు ఇది వివాదం అనాలా, విభేదాలు అనాలా, పొరపచ్చాలు అనాలా? అసలు ఏంది మీ బీడీఎస్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా డెర్మటాలజిస్ట్కి సంబంధించి ఏంది అసలు? బేసిక్గా ఇది పబ్లిక్ సమస్య అండి. పబ్లిక్ ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏంటంటే, స్కిన్ స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలి. తర్వాత 3 years ఎండి డెర్మటాలజీ చేశాక స్కిన్ స్పెషలిస్ట్గా వాళ్ళకి అర్హత వస్తుంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది గతం నుంచి జరుగుతూ ఉంది, కొత్తగా జరిగింది, కొత్తగా మేము చెప్పేది ఏం లేదు. కానీ ఈ మధ్య ఏమైందంటే, ఈ అందం పైన, బ్యూటీ పైన, యంగ్గా కనపడే కోరిక అనేది ప్రజల్లో ఎక్కువైపోయింది. దాన్ని యూటిలైజ్ దాన్ని వాడుకోవడానికి కొరకు బీడీఎస్ చేసిన వాళ్ళు, బీడీఎస్ అంటే ఏంటి? బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. వాళ్ళు 4 ఏళ్ళకు బీడీఎస్ కోర్స్ చేస్తారు. వాళ్ళు పళ్ళ ట్రీట్మెంట్స్ అన్నీ ఇవ్వచ్చు, అది వాళ్ళ అర్హత. వాళ్ళు చేసుకోవచ్చు, మాది మేము చేసుకోవచ్చు. కానీ కొంతమంది బీడీఎస్ చేసిన వాళ్ళు స్కిన్ స్పెషలిస్ట్గా బోర్డు పెట్టుకుంటున్నారు, స్కిన్ స్పెషలిస్ట్గా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది తప్పు. వాళ్ళు తమ క్లినిక్లలో డెంటల్ క్లినిక్ అని పెట్టుకోవడం వరకు అభ్యంతరం లేదు, కానీ స్కిన్, హెయిర్, డెంటల్ అని పెట్టుకోవడం తప్పు. అది స్కిన్ అండ్ హెయిర్ యొక్క స్పెషాలిటీకి సంబంధించింది. ఓన్లీ ఎండి డెర్మటాలజీ చేసి స్కిన్ స్పెషలిస్ట్ వాళ్ళకి మటుకే ఆ అర్హత, ఎలిజిబిలిటీ, వాళ్ళకి నైపుణ్యం ఉంటాయి. బీడీఎస్ చేయడం ఒకటే కాకుండా ఎండిఎస్లో 7 స్పెషాలిటీస్ ఉంటాయండి. దాంట్లో ఒక్క స్పెషాలిటీని ఓరో ఫేషియల్ మ్యాగ్జిల్ సర్జరీ అండి. వాళ్ళు మటుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఫేస్ సంబంధించి చేయొచ్చు. మిగతా బీడీఎస్ వాళ్ళకి కానీ, మిగతా ఎండిఎస్ వాళ్ళకి కానీ, ఈ స్కిన్ స్పెషాలిటీస్ సంబంధించింది కానీ ఇవన్నీ చేసేటువంటి అర్హత వాళ్ళు చేయకూడదు. అదే మేము చెప్తున్నాం. దాని కొరకే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అలా చేసే వాళ్ళు కొంతమంది అలా చేస్తారు, అందరూ నేను అంటం లేదు. కొంతమంది డెంటల్ డాక్టర్స్ బీడీఎస్ క్వాలిఫికేషన్ తోటి, మిగతా క్వాలిఫికేషన్ ఎండిఎస్ తోటి, ఓఎఫ్ఎంఎస్ లేకపోయినా కూడా ఇవన్నీ చేస్తున్నారు. అది చట్టబద్ధంగా తప్పు అని మేము ఆల్రెడీ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, స్టేట్ డెంటల్ కౌన్సిల్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే డిఎండిహెచ్ఓ హైదరాబాద్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందుకే మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వాళ్ళు ఇలా మోసపోకుండా ఉండేందుకే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది పైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, 80 మంది పైన ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది పైన ఉన్నారు. వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వాలంటే మేము కూడా దాని తగ్గ ప్రూఫ్స్ ఇవ్వాలి, ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, విచారణ చేసేందుకు. అవి ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉందండి. సార్ నార్మల్గా మనం బయట చూస్తూ ఉంటాం, యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం. డెంటల్కి సంబంధించినవి కూడా కొన్ని ఏదైతే కాస్మెటిక్స్ కిందకి వస్తాయని అంటూ ఉంటారు. ఇందులో తప్పేముందని అంటారు, మీరు చెప్పండి. తప్పండి, ఇదే అర్హతలు. వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. డెంటల్ ట్రీట్మెంట్ వరకు ఎటువంటి ఇష్యూ, ఎవరికి వివాదం లేదు. బీడీఎస్ డాక్టర్లు డెంటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వరకు ఎటువంటి వివాదం లేదు. ఎండిఎస్లో ఓఎఫ్ఎంఎస్ చేసిన వాళ్ళకి మటుకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి, ఫేస్ ట్రీట్మెంట్ చేయడానికి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ మాట చెప్పింది, మేము కాదు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారో వాళ్ళకు అది ఫాలో కమ్మని చెప్పండి. ఈ వివాదంలో కూడా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చింది, దాన్ని పాటించమని చెప్పండి చాలు. మేము చెప్తున్నాం, దాన్ని పాటించమనే చెప్తున్నాం మేము కూడా. సార్ ఇప్పుడు ఇది మీది వివాదం అనాలా, విభేదం అనాలా? ఏది లేదండి. ఎవరి అర్హతలు వాళ్ళకు ఉన్నాయో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పింది వాళ్ళని పాటించమని చెప్పండి, అమలు చేయమని చెప్పండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పింది మేము చేస్తాం. సార్ ఇప్పుడు మీకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గురించి కానీ, డెంటల్ కౌన్సిల్ నుంచి కానీ, డిఎంహెచ్ఎల్ గురించి కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటారు దీనికి సంబంధించి? వాళ్ళు స్టెప్ ఆల్రెడీ ఈ విషయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 80 మంది పైన కంప్లైంట్స్ వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 10 మంది పైగా వాళ్ళ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. దాంట్లో 2 కేసులు ట్రయల్కి వస్తున్నాయి ఇప్పుడు. కానీ మన దేశంలో మేము కానీ, మీరు కానీ ఎవరైనా సరే ఒక విషయం ఉన్నప్పుడు చట్టపరంగా పోవాల్సి ఉంటుంది. మేము చట్టపరంగా వెళ్తున్నామండి. సార్ ఇద్దరు డాక్టర్సే,
ప్రజల్లో డెంటల్ అయినా ఇంపార్టెంటే, కాస్మెటిక్ ఏదైతే తప్పకుండా రెండు డెర్మటాలజీ. ఇంపార్టెంటే. కానీ మీ మధ్యన వివాదం ఇలా శాంతి వివాదం ఏం లేదండి. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేయమంటున్నాం మేము. మీకు ఏదైతే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకు అర్హతలు ఇచ్చి ఏదైతే మీకు చెప్పిందో అది మీరు పాటించండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము పాటిస్తాం. ఇవాళ మా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశాం. అక్కడ రవికిరణ్ గారు ఉన్నారు రిజిస్టర్, వాళ్ళు చెప్పారు సార్ కొంతమంది ఇలా చేస్తున్నారు, వాళ్ళకని నోటీసులు ఇస్తున్నాం, వాళ్ళు మానుకున్నారని కూడా చెప్పారు. కొంతమంది ఇలా బోర్డులు పెట్టారు హెయిర్ స్కిన్ డెంటల్ క్లినిక్ అని, తర్వాత వాళ్ళు బోర్డులు మార్చేశారు. ఎవరైతే ముందు బోర్డులు వాళ్ళు మార్చేశారు, ఎవరైతే అలా చేయట్లేదో వాళ్ళపైన ఇష్యూ అంతా కూడా. ఇది మొత్తం మీద ఏదైతే అర్హతను బట్టి ఏదైతే బీడీఎస్ వాళ్ళు డెర్మటాలజీకి సంబంధించి స్కిన్ ఎయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళ పరిధిలోకి రాదు. ఎవరైతే చట్టపరంగా ఏదైతే అతిక్రమించి ఇలాంటి ట్రీట్మెంట్స్కి పాల్పడుతున్నారో వారిపైన ఇప్పటికే తాము మెడికల్ కౌన్సిల్కి సంబంధించి కావచ్చు, డిఎంహెచ్ఓకి కావచ్చు, డెంటల్ కౌన్సిల్కి కూడా తాము ఫిర్యాదు చేశామని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.